ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లో మార్పు వస్తుందని మీకు హోప్ పెట్టుకోవచ్చా? ఇంకా లేదు వీళ్ళు అసలు ఇంకా మారే అవకాశమే లేదా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్, ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో 60 to 70% లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అయినట్టు. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీ ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవ్వకపోతే కనుక మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో అయితే ఉండదు. సో పాజిటివ్గా వచ్చినవి క్లైమ్ చేసుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం ఇంకా మీరు హోప్స్ పెట్టుకోవచ్చా? అంటే మారే అవకాశం అనేది ఫ్యూచర్లో అయినా కూడా వస్తుందా, లేకుంటే వీళ్ళు అసలు మారే అవకాశమే లేదా? సో వీళ్ళ గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అవ్వడం అనేది బెస్ట్ అనేది మనం చూద్దాము. Departure, the end, opposition, fragile, family, reunion, love, heartbreak, revitalize, search, rejuvenation, impatience, turning point. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తితో ఈ రిలేషన్ అసలు ఎండ్ అవుతుందని చెప్పి మీరైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే మీ పార్ట్నర్ మీతో అంత అటాచ్డ్గా ఉండి అంత లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అని చూపించారనమాట. అండ్ మీకు ఎప్పుడు కూడా పాస్ట్లో మీ పార్ట్నరు మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ కానివ్వండి, తన మెంటాలిటీ కానివ్వండి, ఎప్పుడు కూడా తను మిమ్మల్ని ఫేక్ లవ్ చేస్తున్నారన్న విధంగా కానివ్వండి, లేకుంటే ట్రాప్ చేయడము, లేకపోతే యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్లో వచ్చినట్టయితే మీకు ఎప్పుడు అనిపించలేదు. అలా బిహేవ్ కూడా చేయలేదన్నమాట. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మీతో జెన్యున్గానే ఉన్నారు. అండ్ ఎప్పుడు కూడా మీతో అబద్ధాలు చెప్పడము, ఫ్లట్టింగ్ చేయడము ఇలాంటివి అయితే చేయలేదు. ట్రూగానే వచ్చారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుందని మీరు. ఎందుకంటే నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్. అంటే మీ పార్ట్నరు ఈ రిలేషన్లో నాకు ఉండాలని లేదనో ఏదో ఒక రీజన్ చెప్పి, సిల్లీ రీజన్ చెప్పి ఈ రిలేషన్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అంటే మీ పార్ట్నర్ అలాంటి వర్డ్స్ వస్తాయి తన నోటి నుంచి అని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రిలేషన్ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోవడానికి రీజన్స్ అనేవి వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే. ఐ ఆమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీ, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే తన లైఫ్లో జరిగే మీరెంత ఇంపార్టెంటో తన ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. మేబీ మీ ఇద్దరి మధ్య ఈ కనెక్షన్ అనేది ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు మీ ఇద్దరు. సో దానివల్ల ఏంటంటే మేబీ మీరైనా మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, లేదా మీ పార్ట్నర్ అయినా మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. సో దాని వలన ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి మీ ఇద్దరు రిలేషన్షిప్ని
సొసైటీ పరంగా కానివ్వండి, బయట కానివ్వండి, మీరు అందరికీ మీ రిలేషన్‌ని చూపించే అవకాశం అయితే లేదనమాట. మేబీ మీ ఇద్దరిది సీక్రెట్ రిలేషన్‌షిప్ గూడా అయ్యుండొచ్చు. సో, దానివల్ల ఏందంటే మీ పార్ట్నరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళడం అయితే జరిగింది. దూరంగా పెట్టడం అయితే జరిగింది. దానివల్ల మీరు చాలా చాలా బాధపడ్డారు. ఎంతంటే మిమ్మల్ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లైఫ్ లాంగ్ టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా మీతో ఉంటా అని చెప్పిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ రిలేషన్ ఎండ్ చేసుకొని వెళ్ళిపోయారంటే ఆ పెయిన్ ఎలా ఉంటదనేది ప్రెజెంట్ కూడా మీరు ఆ మెమరీస్‌తోనే గుర్తు చేసుకుంటూ అప్పుడు అలా ఎందుకు ఉన్నారు? అంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడానికా నా లైఫ్‌లోకొచ్చింది. ఇలా వెళ్ళిపోయి ఇంత ప్రేమ చూపించడానికి వెళ్ళిపోయారా? ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. అండ్ మీ పార్ట్నర్‌ని నమ్మడం అనేది మీ తప్పే అన్న ఫీలింగ్ అనేది మిమ్మల్ని మీరే బ్లేమింగ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకుంటున్నారనమాట. అంత పెయిన్ అనేది తీసుకోలేకపోతున్నారు. మీ పార్ట్నర్ దూరంగా ఉన్నదాన్ని, తను వద్దనుకుని వెళ్ళిపోయిన దాన్నయితే మీరు అస్సలు తీసుకోలేకపోతున్నారు ప్రెజెంట్ అయితే. బట్ మీ పార్ట్నర్ మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఎందుకు రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఇంటెన్షన్‌తోనే బయటకు వెళ్లారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌తోనే మీరు బయటకు వెళ్లారనమాట. వాళ్ళు బయటకు వెళ్ళడం అయితే జరిగింది. అక్కడున్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే వెళ్లారు. అలా అని చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి మీ లైఫ్‌లోకి రావడమో, లేకుంటే మిమ్మల్ని యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి మీ లైఫ్‌లోకి రావడము, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్ అయితే కాదనమాట. బట్ ఏంటంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే మనం యాక్సెప్ట్ చేయాల్సిన సిట్యుయేషన్స్ ఉంటే మనకిష్టం ఉన్నా లేకపోయినా కూడా అలాంటి సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ ఉండడం వల్లనే మేబీ మీ పార్ట్నర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ స్ట్రగుల్స్ వల్ల, ఫ్యామిలీకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే మీకు దూరంగా పెట్టి వెళ్ళడం అయితే జరిగింది. తెలుసు వాళ్ళకి మీరు స్టిల్ ఇప్పటికి కూడా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని. మేబీ మీ పార్ట్నర్‌కి మీకు మధ్య లాంగ్ టర్మ్‌గా డిస్టెన్స్ అనేది అవుతా ఉంది. అంటే మేబీ మీ పార్ట్నరు ఒక 6 to 1 ఇయర్, 2 ఇయర్స్ డిస్టెన్స్ కూడా ఉందనమాట. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేక నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండి. బట్ మీరు స్టిల్ ఇప్పటికి కూడా మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారన్న సంగతి అయితే మీ పార్ట్నర్‌కి తెలుసు. అలా అని చెప్పి మీ పార్ట్నర్ మీ గురించి వదిలేసి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఉన్నారంతే. అంత హ్యాపీగా అంటే మీ దగ్గర ఉన్నంత హ్యాపీనెస్ అనేది వాళ్ళ లైఫ్‌లో ఉన్న వాళ్ళ థర్డ్ పార్టీ అవ్వనివ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనివ్వండి, అంత లైఫ్ సాటిస్ఫాక్షన్‌గా అయితే లేదనమాట. బట్ ఉన్నారు. ఏదో ఉన్నామంటే ఉన్నాము అన్న విధంగానే వాళ్ళ లైఫ్‌లో ఓకే. ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మాత్రం మనం ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాను అన్న విధంగానే మీ పార్ట్నర్ వెళ్ళడం అయితే జరిగింది. బట్ మీరంటే మీ పార్ట్నర్‌కి ఇప్పటికి కూడా అంతే లవ్ అండ్ ఎఫెక్షన్. కొన్ని ఏంటంటే మీకు చెప్తే మీరెక్కడ రాంగ్‌గా తీసుకుంటారో అన్న విధంగా అండ్ ఆ టైంలో మీరు ఎలా తీసుకుంటారో నెగెటివ్‌గా తీసుకుని మీరు హర్ట్ అవ్వడమో, లేకుంటే మిమ్మల్ని మీరు ఏమన్నా హర్ట్ చేసుకుంటారో అన్న విధంగా ఆలోచించి సెన్సిటివ్ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతారో అన్న విధంగా ఆలోచించి నింద అనేది వాళ్ళ సైడ్ నుంచి వేసుకున్నారు. మీరంటే ఇష్టం లేదనో, టైం పాస్‌కి వచ్చినట్టుగానో అలా బిహేవ్ చేయడం అయితే జరిగింది. బట్ ఎప్పటికీ కూడా ఒబిసిషన్ ప్యాషనాలిటీ ఇన్ లవ్ విత్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. మీరు వాళ్ళ లైఫ్‌లో వచ్చినాక ఇప్పటికి వరకు కూడా మిమ్మల్ని ఇష్టపడినట్టుగా వాళ్ళ లైఫ్‌లో ఎవరిని ఇష్టపడరు. మేబీ చాలామంది వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు. బట్ ఎవ్వరికి కూడా అంత ఇంపార్టెన్స్ హార్ట్‌లో ప్లేస్ ఇచ్చేంత ఇంపార్టెన్స్ అనేది ఎవ్వరికీ ఇవ్వలేదనమాట. ఆ హార్ట్‌లో ఎప్పటికి కూడా మీరే ఉంటారు. సో, ఎప్పటికి కూడా ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ మీ ఇద్దరి మధ్య ఉన్న కన్వర్జేషన్స్ కానివ్వండి, పాస్ట్‌లో జరిగిన మెమరీస్ కానివ్వండి, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే నేను చాలా తప్పు చేశాను. మేబీ ఇలా చేసి ఉండకూడదు. మేబీ తనకి చెప్పి నేను కన్విన్స్ చేసుకోగలిగినడితే ఇది తన పెయిన్ అనుభవించేది కాదు. ఇప్పుడు ఎంత బాధపడుతూ ఉంటది, ఎంత పెయిన్ ఇచ్చానో నేను అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ అనేది ప్రెజెంట్ అయితే థింక్ చేస్తున్నారు. సో, దానివల్ల వెళ్ళి మళ్ళీ
ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది ఇలా ఉండడం వల్లనే నేను వెళ్ళాను. అప్పుడు నేను వెళ్ళిపోతానంటే మీరు యాక్సెప్ట్ చేయరు. ఉన్న సిచ్యువేషన్‌ని బట్టి మీరు దూరంగా ఉండడానికి రెడీగా ఉండరన్న భయం అనేది మీ పార్ట్నర్‌కి ఎక్కువగా ఏర్పడింది. దానివల్ల ఏందంటే వాళ్ళు మీరు ఎమోషనల్ పర్సన్, ఓవర్ సెన్సిటివ్ పర్సన్ కాబట్టి అండ్ ఓవర్ థింకింగ్ పర్సన్ కాబట్టి ఉన్నదానికన్నా ఎక్కువగా ఊహించుకోవడము, ఉన్నదానికన్నా ఎక్కువగా ఆలోచించుకోవడం వలన మీరేంటంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో, రాంగ్ డెసిషన్ తీసుకోవడమో, లేకుంటే మిమ్మల్ని హర్ట్ చేసుకోవడమో, సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి చేయడం, ఇలాంటివి ఏదైనా చేస్తే అనవసరంగా ఇటు మిమ్మల్ని బాధ పెట్టింది కాకుండా తను టెన్షన్ పడుతూ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సింది పోయి కొత్త సమస్యలు తెచ్చుకోకూడదన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ మీ నుంచి అలా వెళ్ళడం అయితే జరిగింది. అది కూడా మీరు ఇష్టం లేదన్నట్టుగా చూపించి అప్పుడే కదా మీరు వీళ్ళు నన్ను నటించారు, నన్ను మోసం చేశారనైనా మీరు లైఫ్‌లో ఓవర్ సెన్సిటివ్‌గా అయిపోయి మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకుండా ఉంటారు. ఇలాంటి పర్సన్ కోసమా నేను ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసిందని అయితే అనుకుంటారన్న విధంగా అయితే నెగెటివ్ థింకింగ్ ఉంటదన్న విధంగానైతే మీ పార్ట్నర్ అయితే ఆలోచించి అలాంటి డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది. బట్ ప్రెజెంట్ ఏందంటే మీరు పదే పదే ఎక్కువగా గుర్తుకు రావడము, వాళ్ళ లైఫ్‌లో మీరు దూరంగా వెళ్ళడం అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్‌షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీ పార్ట్నర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. ఇలాంటి ఎండ్ చేసుకునే సిచ్యువేషన్, బ్రేకప్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది అని అయితే. బట్ ఏందంటే మేనేజ్ చేయొచ్చు. ఓకే. అప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకున్నారు. వన్స్ ఆ టైం వచ్చినప్పుడు గానీ తెలియలేదనమాట మీ పార్ట్నర్‌కి కూడా ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది. రివిటలైజ్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్. ఎప్పుడు కూడా మీరు తనతో ఉన్నప్పుడు, తను మీతో ఉన్నప్పుడు కానివ్వండి, మీ ఇద్దరు సోల్స్ అనేవి చాలా చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నాయి. సో ప్రెజెంట్ మీకు దూరమైన తర్వాత కూడా మీ పార్ట్నర్ అంత హ్యాపీగా ఉన్న డేస్ అనేవి ఏమీ లేవు. మీరు లేకుండా ఉన్న తర్వాత మీతో గడిపిన క్షణాలు కానివ్వండి, మీతో గడిపిన ఆ మెమరీస్ కానివ్వండి పదే పదే గుర్తొస్తున్నాయి. బెస్ట్ మెమరీస్ కూడా అవి. యు ఆర్ మై హార్ట్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. ఎప్పటికీ కూడా మీ పార్ట్నర్ పాస్ట్లో కూడా మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా పదే పదే మీకు ఎక్కువగా మీరంటే ఇష్టమని, ఐ లవ్ యూ అని చెప్తూ ఉండాలి, ఐ టూ లవ్ యూ అని మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా అండ్ మీరు అదే రిటర్న్ ఇస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా చాలా హ్యాపీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని ఐ లవ్ యూ అని చెప్పడము, వాళ్ళ మనసులో మీ గురించి వాళ్ళు ఇష్టం అనేది ఎప్పుడు కూడా బయటకి ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. అండ్ రిటర్న్ మీ నుండి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మీరు అంత ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదనమాట. ఎందుకంటే మీరు ఎక్కువగా ఆలోచించుకునేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సెర్చ్ ట్రైన్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్. అండ్ ప్రెజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, సో అప్పుడు చేసిన మిస్టేక్ వలన దాన్ని ఎలా సరి చేసుకుని మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలన్న సోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. మేబీ మీ బర్త్డేస్ కోసమో, లేకపోతే మీ ఇద్దరు కలిసి ఒక స్పెషల్ డే ఉంటుంది, ప్రపోజ్ చేసుకున్న డే అనో ఏదో ఒక స్పెషల్ డే ఉంటుంది కదా, ఆ స్పెషల్ డేకి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, అప్పుడు విష్ చేసి అలా మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు. వాటి కోసమే వెయిట్ చేస్తున్నారు అనమాట. మీ బర్త్డే ఆర్ వాళ్ళ బర్త్డే ఏదో ఒక సోర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంపేషన్స్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డయింగ్ టు మీట్ యూ. సో మీకోసం అయితే చాలా చాలా మీరు చాలా చాలా వెయిట్ చేస్తూ ఉంటారన్న నమ్మకం అయితే ఉంది. బట్ ఏంటంటే బాధ పెట్టాను అన్న ఫీలింగ్ అనేది మాత్రం ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. సో మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు అన్న నమ్మకం అయితే ఉంది. ఏదో ఒక రోజు మళ్ళీ నా లైఫ్లోకి రావాలి, నా వాల్యూ తెలుసుకుని వస్తారు అన్న నమ్మకము మీకుంది. సో దానికోసమే బాధపడుతున్నా కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం, క్లారిఫికేషన్ తీసుకుందాం. సో మీ పార్ట్నరు కోసం వెయిట్ చేయాలా అంటే డెఫినెట్గా the devil. So
ఎందుకు మీ పార్ట్నర్ కావాలనే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఐఎమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్, చాలా రీజన్స్ వల్ల మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే తన లైఫ్ లో జరిగే నెగటివ్ ఎనర్జీస్ వలన. అంటే మేబీ మీ పార్ట్నర్ లైఫ్ లో పాజిటివ్ గా లేదు అండ్ ఏది చేసినా కూడా ఏదో ఒకటి రిఫ్లెక్ట్ అవుతా ఉంది, ఏదో ఒకటి నెగటివ్ గా జరుగుతూ ఉంది. దాని వలన వాళ్ళ లైఫ్ లో అప్పుడు ఏంటంటే అప్పుడున్న నెగటివ్ ఎనర్జీస్ వలన వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే ఓకే కొన్ని రోజులు దూరంగా ఉండడం బెటరు, సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడము ఇంపార్టెంట్ అనుకున్నారు తప్ప, సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు అన్న ఫీలింగ్ అనేది అప్పుడు రాలేదన్నమాట. ఆ టైంలో అలా వాళ్ళు ఓన్లీ మెటీరియలిస్టిక్ గా సెల్ఫిష్ గా ఆలోచించుకున్నారు. సో దానివల్ల కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా ఉంచడం అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. ది ఎండ్. సో తప్పకుండా ఏంటంటే మీ పార్ట్నరు ఈ థర్డ్ పార్టీ అంటే మేబీ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే తన లైఫ్ లో ఉన్న మెంబర్ అయినా థర్డ్ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు. వాటి కోసం మాత్రమే మిమ్మల్ని హర్ట్ చేసి మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది. అంటే ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేసుకోవడానికి రీజన్ వచ్చేసి మిమ్మల్ని హర్ట్ చేసి బాధ పెట్టి వెళ్ళిపోవడానికి కూడా ఈ థర్డ్ పర్సన్ అండ్ మిమ్మల్ని బాధ పెట్టి ఈ రిలేషన్ లో నుంచి బ్రేకప్ చేయడం అయితే, మిమ్మల్ని హర్ట్ చేసి మరి బ్రేకప్ చేయడం అయితే జరిగింది. 5 of Cups. సో ఒకప్పుడు మీరంటే ఎంత ఇష్టం ఉందని చెప్పి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చినాక మీ ప్లేస్ అనేది తన హార్ట్ లో మీ ప్లేస్ అనేది అప్పుడు పాస్ట్ లో ఎలా ఉందో ప్రెజెంట్ కూడా అలానే ఉందన్నమాట. సో అప్పుడు వెళ్ళిపోవడానికి మిమ్మల్ని మిస్ చేసుకున్న ఫీలింగ్ ఆ టైంలో అలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది అని పాస్ట్ లో జరిగిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అలా చేసి ఉండకపోతే బాగుండు, ఎందుకంటే మీరు తనని మర్చిపోలేకపోతున్నారు, మీరు కూడా అంతే ఇష్టంతో వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి. బట్ అలా చేయకుండా ఉంటే బాగుండేది, మేబీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కి ఉంది. Eight of Cups. Fragile. You stole my heart at first sight. Handle it with care. So మీ పార్ట్నర్ అంతటా మీ పార్ట్నరే మీ లైఫ్ లోకి వచ్చారు. మీ పార్ట్నర్ అంటే మీరు మీ పార్ట్నర్ లైఫ్ లోకి వెళ్ళలేదు, మీ పార్ట్నర్ వెతుకుంటూ మీ లైఫ్ లోకి రావడం. ఫస్ట్ కన్వర్జేషన్ అనేది మీ పార్ట్నర్ సైడ్ నుంచే ఉంది. సో మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డారు. మీ మెంటాలిటీ కానివ్వండి, వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, మీ బిహేవియర్ కానివ్వండి, మీ క్యారెక్టర్ కానివ్వండి, అన్ని ఇష్టపడే మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్. బట్ సాల్వ్ చేసుకునే ప్రాసెస్ లో మీకు చెప్పకుండా వెళ్ళడము, ఏదో సిల్లీ రీజన్ చెప్పి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే అదే సిచ్యువేషన్ ని మీకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే అట్లీస్ట్ మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, మీరు కూడా అర్థం చేసుకుని వెయిట్ చేసేవాళ్ళు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ కి తీసుకుని ఏమో ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించుకొని మిమ్మల్ని దూరం పెట్టేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది పాస్ట్ లో అయితే. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేసుకున్నారు. సో అది కూడా ఒక సడన్ గా జరిగింది. తనకి ముందు నుంచి తెలిసినా కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ముందు నుంచి మిమ్మల్ని ప్రిపేర్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అండ్ ఒక షాకింగ్ న్యూస్ లాగా చెప్పడం అయితే జరిగింది. ఈ రిలేషన్షిప్ లోంచి వెళ్ళిపోతున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే వాళ్ళు బయటకి వెళ్ళడము, బ్రేకప్ చెప్పడం అయితే జరిగింది పాస్ట్ లో. ఫూల్. సో అలా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఏంటంటే మీరు అప్పుడున్న సిచ్యువేషన్ కి వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ లేదు. అంటే వాళ్ళు చేసే డెసిషన్ కి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ రావాలంటే కంపల్సరీ ఇప్పుడు ఈ ఎండింగ్ పాయింట్ లోకి వెళ్ళాలి అన్న విధంగా ఆలోచించి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే వాళ్ళు ఇంకొక న్యూ బిగినింగ్ లోకి వెళ్ళడానికి మిమ్మల్ని ఎండ్ చేసుకోవడం అయితే జరిగింది అప్పుడు.
సో ప్రెజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ ఆ టైంలో అది అలా చేస్తారని చెప్పి వాళ్ళు కూడా అంటే అది కరెక్ట్ కాదన్న థింకింగ్ అనేది వాళ్ళు చేయలేకపోయారు. రీయూనియన్, I am ready to start over once again. సో మీ పార్ట్నర్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాకే రావాలన్న ఉద్దేశంతోనే వెళ్ళారు. సో ప్రెజెంట్ అంటే వాళ్ళ లైఫ్లో కొంచెం కూల్గా ఉంది, ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కామ్గా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకున్నారు. ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక మాత్రమే రావాలనుకున్నారు. సో అందుకే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ అనేది ప్లెజెంట్గా ఉంది. సో మీ లైఫ్ మీరు లేని లోటు అనేది వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంది. దానివల్ల మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని అయితే అనుకున్నారు, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినవి కాబట్టి. హార్ట్ బ్రేక్. సో ద హై ప్రీస్టియస్, ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ వన్ అగైన్ అండ్ అగైన్. చాలాసార్లు మిమ్మల్ని నమ్మినందుకు తనదే తప్పన్న ఫీలింగ్లో, అంటే మీరు మీ పార్ట్నర్ నమ్మినందుకు మీరే తప్పన్నట్టుగా మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడము, మిమ్మల్ని మీరు బ్లేమింగ్ చేసుకోవడము, సెల్ఫ్ అబ్యూజ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే అది కరెక్ట్ కాదు. బట్ తప్పనేది ఇద్దరిలో ఉంది. కాకపోతే మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్సింగ్ చేసుకోకుండా ఉండడం కూడా ఒక మిస్టేక్ అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో ఎప్పుడు కూడా లైఫ్ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. ఎప్పుడు హ్యాపీగానే ఉండరు, ఎప్పుడు సాడ్గానే ఉండదు. లైఫ్లో స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ హ్యాపీయెస్ట్ టైం మూమెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఏంటంటే మీ లైఫ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకోవాలి, లైఫ్ లెసన్స్ నేర్చుకుని స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ ఎమోషన్స్ ఏవైతే మీరు ఓవర్గా ఎమోషనల్గా అయిపోయే ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరము. రివిటలైజ్, యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్. సో మీ పార్ట్నర్ మీతో ఎప్పుడు కూడా మీతో కలిసి ఉండాలని, దూరంగా వెళ్ళిపోకూడదు అనేది అనుకున్నారు. బట్ ఏంటంటే ఆ టైంలో అలా ఉండకూడదు అన్న ఫీలింగ్ అనేది ఉంది. ఎందుకంటే మీతో ఉంటే ఆ బాండింగ్ కానివ్వండి, మీతో ఆ అటాచ్మెంట్ కానివ్వండి, చాలా చాలా వాళ్ళ హ్యాపీనెస్ని పెంచుతూ ఉందన్నమాట. ఎందుకంటే మీతో ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ప్రపంచాన్ని మర్చిపోయే విధంగా ఉంటుందన్నమాట. సో అది వాళ్ళు ఎప్పుడు కూడా మీతో ఉన్నప్పుడు అది అబ్జర్వ్ చేశారు. సో ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను అంటే అప్పుడు అలా చేయకుండా ఉండొచ్చు. అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించుకుని అండ్ పాస్ట్లో జరిగిన వాటిని ఎక్కువగా ఊహించుకుని మాత్రమే మీ పార్ట్నర్ దూరంగా ఉండడం అనేది తప్పని అయితే అలా అనుకుంటున్నారు ప్రెజెంట్ అయితే. ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్, ట్రైంగ్ టు కనెక్ట్ యూ త్రూ ద సోర్సెస్. సో 8 ఆఫ్ హ్యాండ్. సో తప్పకుండా తను ఏదో ఒక సోర్స్ ద్వారానే, అంటే ఏదో ఒక సిచ్యువేషన్ ఆర్ ఇన్సిడెంట్స్ వల్ల మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే బాగా ట్రై చేస్తున్నారు. తప్పకుండా ఏదర్ మీ బర్త్డేస్లో కానివ్వండి, తన బర్త్డే కానివ్వండి, లేకుంటే మీ ఇద్దరికి ఒక స్పెషల్ డే ఉంటుంది కదా, ఆ స్పెషల్ డే టైంలో కానివ్వండి, ఏదో ఒక ఇన్సిడెంట్స్తో మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు. కమ్యూనికేషన్ అనేది వస్తుంది, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో నుంచి ఎలా వెళ్ళిపోయారు, అలానే మీ పార్ట్నర్ ఏదో ఒక సోర్స్ ద్వారా మీ పార్ట్నర్ మీరు రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. ద సన్, ఐ ఆమ్ హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. సో మీతో ఉంటే తనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే మీకు కూడా మీ పార్ట్నర్ అనేది చాలా చాలా ఇష్టం. ఎప్పుడు మిమ్మల్ని పార్ట్నర్కి దూరంగా ఉండాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. మీరు గొడవ పడినా మీ పార్ట్నర్తో మీరు కమ్యూనికేషన్ అవ్వాలనో, మీతో టైం స్పెండ్ చేయడానికి దీనికే ఉన్నారు. సో తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పార్ట్నర్తో మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని, అండ్ మీ పార్ట్నర్ కూడా మీతో కమ్యూనికేట్ అవ్వడము, మీతో మాట్లాడడము, మీతో ఉండడం అనేది ఎంత హ్యాపీయెస్ట్ అవుతుందో అదైతే తొందరలోనే జరగబోతుంది. మేబీ చాలా మందిలో ఏంటంటే ఒక 19 డేస్లో కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. మీ పార్ట్నర్ నుండి కమ్యూనికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. నైట్ ఆఫ్ కప్స్. సో మీ పార్ట్నర్
ఇంపేషెన్స్, చాలా వెయిట్ చేస్తున్నారు మీరు మళ్ళీ మీ లైఫ్ లోకి తనని ప్రేమగా మళ్ళీ మీ దగ్గరికి వస్తారని చెప్పి మీరైతే వెయిట్ చేస్తున్నారు. మీకు తన మీద ప్రేమ ఉంది, అలాగే తనకి కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది. సో దానికోసమైనా వాళ్ళు మీ లైఫ్ లోకి మళ్ళీ ఆ ప్రేమ కోసమైనా కూడా వాళ్ళు తిరిగి వస్తారన్న నమ్మకంతో మీరు వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళు అదే లవ్ అండ్ ఎఫెక్షన్ తో మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు. తప్పకుండా వస్తారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.